నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం రక్షణ రంగంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది బెంగళూరుకి చెందిన ఫ్లైట్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ FWDA అనే యువ స్టార్టప్ కంపెనీ మన దేశంలోనే రూపొందించబడిన మొట్టమొదటి సుదీర్ఘకాలం పనిచేయగల పోరాట డ్రోన్ను విజయవంతంగా ఆవిష్కరించింది దాని పేరే కాల్ భైరవ్ ఈ డ్రోన్ ఆవిష్కరణ కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు మన దేశానికి ఒక వ్యూహాత్మక ముందడుగు ఎందుకంటే దశాబ్దాలుగా మనం నిఘా పోరాట అవసరాల కోసం విదేశీ డ్రోన్లపై ఆధారపడుతున్నాం ఇప్పుడు కాల్ భైరవ్తో భారత్ అమెరికా ఇజ్రాయిల్ చైనా టర్కీ వంటి కేవలం 5 దేశాలతో కూడిన శక్తివంతమైన దేశాల జాబితాలో చేరింది ఈ దేశాలు మాత్రమే సొంతంగా పోరాట డ్రోన్లను రూపొందించగలవు భారతదేశానికి దీని అవసరం ఏముంది అంటే ఈ పరిణామం చారిత్రకమైందనే చెప్పొచ్చు దీన్ని 2 ప్రధాన కారణాలు ఉన్నాయి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సొంతగా పోరాట డ్రోన్ను ఉత్పత్తి చేయడం ద్వారా భారత్ రక్షణ రంగంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలనే లక్ష్యాన్ని చేరుకుంది ఇకపై మన అత్యాధునిక డ్రోన్ అవసరాల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఇక ఎగుమతుల సామర్థ్యం విషయానికి వస్తే ఆశ్చర్యకరంగా FWDA ఇప్పటికే ఒక దక్షిణాసియా దేశంతో 30 మిలియన్ల విలువైన మొదటి ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇది భారత్ కేవలం స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా ప్రపంచ రక్షణ మార్కెట్లో ఒక బలమైన పోటీదారుగా అడుగుపెడుతోందని చూపిస్తోంది ఇక కాల్ భైరవ్ యొక్క అద్భుతమైన ప్రత్యేకతలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా చెప్పేస్తాను ఈ డ్రోన్ అత్యంత ఆధునిక సాంకేతికతతో రూపొందించబడింది దానిలోని కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ విషయానికి వస్తే పనిచేసే సమయం నిరంతరంగా 30 గంటల పాటు గాల్లో ప్రయాణించగలదు శాటిలైట్ కమ్యూనికేషన్ మద్దతుతో 3000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు 20,000 అడుగు ఎత్తులో సునాయాసంగా పనిచేయగలదు 91 కిలోల బరువును మోసుకెళ్లగలదు ఇందులో గైడెడ్ బాంబులు రాకెట్లు అధునాతన సెన్సార్లు కూడా ఉన్నాయి ఇక కృత్రిమ మేధస్సుతో శత్రు లక్ష్యాలను గుర్తించి నిర్ణయాలు తీసుకొని తనంతట తానుగానే పోరాట వ్యూహాలను మార్చుకోగలదు ఒకేసారి చాలా డ్రోన్లు దాడి చేసినప్పుడు వాటిని ఎదుర్కొని సమర్థవంతంగా నాశనం చేయగలదు దీని ధర అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్ ధరలో కేవలం 10వ వంతు మాత్రమే కానీ పనితీరులో దానికి ఏ మాత్రం కూడా తీసిపోదు మరి ధర ఎందుకు ముఖ్యమైనది అమెరికా తయారు చేసిన MQ-9 ప్రిడేటర్ డ్రోన్ ధర సుమారు 99 నుంచి 100 మిలియన్లు ఉంటుంది ఇక భారత్ ఇప్పటికే 31 ప్రిడేటర్ డ్రోన్ల కోసం 372 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది దీనితో పోలిస్తే కాల్ భైరవ్ ఒక్కొక్క యూనిట్ ధర కేవలం 10 మిలియన్లు మాత్రమే దీని పనితీరు అద్భుతంగా ఉండడంతో పాటు తక్కువ ఖర్చుతో లభించడం చాలా పెద్ద ప్రయోజనం ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రోన్లోని 80% విడిభాగాలు మన దేశంలోనే రూపొందించబడతాయి అందువల్ల దాని నిర్వహణ మరమ్మతులు అప్గ్రేడ్లు పూర్తిగా దేశీయంగానే చేసుకోవచ్చు ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న సంస్థ 2022లో స్థాపించబడిన FWDA ఒక కొత్త కంపెనీ అయిన అద్భుతమైన వేగంతో ముందుకు సాగింది భారతదేశంలో పోరాట డ్రోన్లను తయారు చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి లైసెన్స్ పొందిన మొదటి ప్రైవేట్ సంస్థ ఇది కేవలం 3 ఏళ్లలో ఈ కంపెనీ చాలా మంది కేవలం DRDO వంటి ప్రభుత్వ సంస్థలు మాత్రమే సాధించగలవని భావించిన ఒక అద్భుతమైన వేదికను నిర్మించింది మన రక్షణ రంగానికి ఇది భవిష్యత్తును చూపుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆత్మనిర్భర్ భారత్కి బలం చేకూరుస్తుంది భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది మొదట అంతర్జాతీయ ఆర్డర్ రావడంతో భారత్ ఇప్పుడు తక్కువ ఖర్చుతో అత్యున్నత రక్షణ పరికరాలను సరఫరా చేసే కేంద్రంగా నిలుస్తుంది AI స్వయం ప్రతిపత్తి గల పోరాట లక్షణాలు అలాగే వార్ఫేర్ సామర్థ్యాల కలయికతో భారత్ అత్యాధునిక డ్రోన్ పోరాట పోకడలతో సమానంగా అడుగులు వేస్తుంది డ్రోన్ పరిశ్రమ కోసం ప్రభుత్వం ఇప్పటికే 2,000 కోట్ల ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రకటించింది దీంతో కాల్ భైరవ్ వంటి ఆవిష్కరణలు ఇంకా పెరుగుతాయి కాల్ భైరవ్ కేవలం ఒక యంత్రం కాదు అది భారతదేశం వ్యూహాత్మకంగా ఎదుగుతోందని సాంకేతిక ఆవిష్కరణలతో ముందడుగు వేస్తోందని ప్రపంచంలోని ఉత్తమ దేశాలతో సమానంగా నిలబడగలుగుతోందని చూపే ఒక గొప్ప ప్రతీక ఈ డ్రోన్ ఆవిష్కరణతో మన భారత రక్షణ రంగంలో ఒక కొత్త శకం మొదలవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేయూతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్